రోడ్లా ఉన్నది మొత్తం రోడ్ కు వచ్చేసారు ఇంత ఇంత మొత్తం ఇది ఇప్పుడు రోడ్ మళ్ళీ ఇది 100 ఫీట్ రోడ్ ఉన్నది ఇప్పుడు రోడ్ వేసినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు ఇది జరపదు మదర్సా అని చెప్తారు మస్జిద్ అని చెప్తారు ఒక్కసారి నిర్మాణం జరిగితే దాన్ని కూల్ చేయడం సెంటిమెంట్ అయితే దాన్ని కూల్ చేయడానికి రాదు ఇప్పుడు మొత్తం ఇంత లోపలికి పెట్టారు ఫస్ట్ మీరు చూడండి ఒకసారి ఎక్కడి వరకు ఉన్నది అగో మెల్లగా ఆక్యుపై చేసారు ఫస్ట్ పిల్లర్స్ వేసింది అక్కడికి వేసారు లోపలికి వేసారు కరెక్ట్ గా తర్వాత మొత్తం ఇంత మొత్తం రోడ్కి వచ్చేసారు ఇప్పుడు రోడ్ వైండింగ్ ఇప్పుడు 100 ఫీట్ ఉంది ఆల్రెడీ ఇది శాంక్షన్ అయింది 100 ఫీట్ ఇప్పుడు ఈ రోడ్ వైండింగ్ వచ్చినప్పుడు ఎక్కడ జరగాలి ఇప్పుడు రోడ్ ఎక్కడ తీస్తారు ఇప్పుడు అప్పుడు ఎవరు అడుగుతారు అప్పుడు ఎవరికి ఇప్పుడు ఏముంటుంది అప్పుడు ఏమనంటే సెంటిమెంటల్ గా మళ్ళీ ఇక చెప్పేస్తారు అగో అది చూడండి ఆ బిల్డింగ్ చూడు ఎంత బయటకు వచ్చింది మీరు ఒకసారి చూడండి సార్ అగో అది చూడండి మీరు 2 మీటర్లు కూడా లేదా వైరింగ్ కు ఆ బిల్డింగ్ కానడానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు ఇప్పుడు ఇది కొత్తది అయినా దీని పర్మిషనే లేదు పర్మిషన్ లేదు ఎట్లా కడుతురు ఇది నుంచి మదీద్ ఉంది అంటుండు కదా ఈ వెంచర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడు ఫోటోస్ చూపిమని 20 ఏళ్ళ కింద ప్రూఫ్ లో చూపిమని మస్జిద్ ఉందా మంచి చిన్న మస్జిద్ 15 సంవత్సరాలు అవుతుంది 20 ఏళ్ళ కాడ ఏడుంది మస్జిద్ ఏడుంది అదే ఏడుంది చూపిమని వాళ్ళను ఇదంతా వేలి నాటకం అంతే మున్సిపల్ ఆయన ఉన్నాడు కదా కమిషనర్ ఆయన ఆడుతున్న నాటకము ఏదో డబ్బులకు ఆశగాడి లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చి ఇంత మస్జిద్ కల్పించి హిందువులకి ఇక్కడ అన్యాయం చేస్తారు రోడ్ల మీద పార్కింగులు చేసి పోకుండా శుక్రవారం నాడు పోవడానికి అక్కడ ఇక్కడ ఫుల్ గా బండ్లు పెట్టేస్తారు ఈ రోడ్కే పెట్టేస్తారు మొత్తం పోవడానికి వస్తలేదు అర్ధగంట సేపు పడుతుంది మాకు శుక్రవారం వస్తే మేము పోవాలంటే ఏదైనా అర్జెంట్ ఉంటుంది హాస్పిటల్ పోతాము ఎక్కడైనా పోతాము ఈ రోడ్కి ఎట్లా పోవాలి ఈ రోడ్ మీదకి మేము పోవడానికి అంత ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అసలు